ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది ఈ క్యాండిడా ఆరిస్ ఫంగస్. ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ ఫంగస్. యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ దేశాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గతంలోనూ అమెరికాను భయపెట్టింది క్యాండిడా ఆరిస్ ఫంగస్. చికిత్స అందించిన 50% పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చర్మంపై ఎక్కువ కాలం ఉంటూ ఇతరులకు వ్యాప్తి చెందడం దీని లక్షణం. సాధారణంగా ల్యాబ్ పరీక్షల్లో గుర్తించడం కూడా కష్టమే. దీన్ని 15 ఏళ్ల క్రితం జపాన్లో క్యాండిడా ఆరిస్ తొలి కేసు నమోదైంది. ఒకరికి సోకితే శరీరంలోని అన్ని భాగాల్లో, అంటే ఎవరికైనా ఒకరికి సోకిందనుకుందాం ఈ ఫంగస్, శరీరంలోని అన్ని భాగాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని చెప్పి వైద్యులు వెల్లడిస్తున్న పరిస్థితి. అసలు ఏంటి దీని లక్షణం, ఎలా ఉంటుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇది బేసికల్గా మెడిసిన్స్కి లొంగదు అని మాట వినిపిస్తూ ఉంటుంది క్యాండిడా ఆరిస్ అనే ఫంగల్ వైరస్ గురించి మాట్లాడుకునే సందర్భంలో. దీంతో ఇప్పుడు ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఇది గతంలో కంటే ప్రాణాంతకంగా మారి ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోందని చెప్పి తాజాగా భారతీయ పరిశోధకులు చేపట్టిన ఒక రీసెర్చ్లో బయటపడింది. అయితే దీన్ని గుర్తించడం కష్టమట. ఇటు మరణాల రేటు కూడా 50% పైగా ఉంటుందని చెప్పి రీసెంట్ రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్న మాట అని చెప్పి కొన్ని కథనాలు చెప్తున్నాయి. అయితే దీన్ని ఎదుర్కోవడానికి మాత్రం మెడిసిన్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఇవి రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని దేశాల్లో మరింత దీని మీద కట్టుదిట్టమైన చర్యలు కావచ్చు, లేకపోతే దీని మీద మరింత పర్యవేక్షణ అవసరం అని చెప్పి వాళ్ళు చెప్తా అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండియన్ సైంటిస్టులు వాళ్ళ బృందం ఉంటుంది కదా, ఇండియన్ సైంటిస్టుల నేతృత్వంలో ఈ అధ్యయనం రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే కనుక మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆ రివ్యూస్ జర్నల్లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. డ్రగ్ రెసిస్టెన్స్ ఆరోగ్య రంగానికి సంబంధించి సరికొత్త సవాల్ విసురుతోంది అనేది దాంట్లో ఉన్న అధ్యయనకర్తలు అంటూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తున్నమాట.